గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ముందు క్లాస్లో ఎక్సర్సైజ్ 2.3లో ఫస్ట్ బిట్, సెకండ్ బిట్, థర్డ్ బిట్, ఫోర్త్ వన్ కూడా ఫినిష్ అయిపోయిందండి. ఈరోజు మనం క్లాస్లో ఫిఫ్త్ వన్ చూద్దామండి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. సింప్లిఫై ది ఫాలోయింగ్ అని ఇచ్చాడు. 90,81,532 ప్లస్ 81,35,642 మైనస్ 33,41,785 ఇచ్చాడండి. దీంట్లో నుంచి ఫస్ట్ అడిషన్లో ఉన్నవి యాడ్ చేసుకొని నెక్స్ట్ తర్వాత సబ్ట్రాక్షన్లో ఉన్నది సబ్ట్రాక్షన్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ బిట్ చూడండి. 90, 81,532 81,35,642 ప్లస్ మైనస్ 33,41,785 అండి. ఫస్ట్ చూడండి, దీంట్లో ఇది ప్లస్ ఉందండి, ఇది కనుక ప్లస్ ఉంది. ప్లస్ ఉన్నవి ఫస్ట్ యాడ్ చేయండి. క్వశ్చన్ ఏమి చూడండి. 90, 81,532 నెక్స్ట్ 81,35,642 యాడ్ చేయండి. 2 + 2 4, 3 + 4 7, 5 + 6కి 4 యాడ్ చేస్తే 10 అవుతుంది. ఇంకా 1 ఉంటుంది, 11. 5, 6, 7, 8 + 3, 8కి 2 యాడ్ చేస్తే 10 అవుతుంది. ఇంకొక 1 ఉంటుంది, 11. 1 + 1 2, 8 + 8 16 + 1 ఉంటుంది, 16 1 17. మనకి ఇవి రెండు యాడ్ చేస్తే ఈ ఆన్సర్ వచ్చిందండి. దీంట్లో నుంచి దీన్ని సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేయాలంటే ఏమవుతుంది చూడండి. 5, 8, 7, 1, 4, 3, 3. ఇప్పుడు చూడండి, అది సబ్ట్రాక్షన్ చేయండి. సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుంది. 4 - 5 పాజిబుల్ అవ్వదు. నేను బారోయింగ్ తీసుకుంటున్నాను. ఇదేమవుతుంది 6 అవుతుంది. ఇదేమవుతుంది 14 అవుతుంది. ఇప్పుడు ఒక 5 + 5 చేసామనుకోండి 10 అవుతుంది. ఈ 5 + 4 9. 6 - 8 పాజిబుల్ కాదు, బారోయింగ్ తీసుకోండి. ఇది 0 అవుతుంది, ఇది 16 అవుతుంది. 8 + 8 16 కదా, 8 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 0 ఉంది, 7 ఉంది, పాజిబుల్ కాదు, బారోయింగ్ తీసుకోండి. ఇదేమవుతుంది 6 అవుతుంది, ఇది 10 అవుతుంది. 10 - 7 అంటే 3. 6 - 1 5. 1 - 4 పాజిబుల్ కాదు, బారోయింగ్ తీసుకోండి. ఇది 1 అవుతుంది, 11 అవుతుంది. ఈ 4కి 6 యాడ్ చేస్తే 10 అవుతుంది. ఈ 6 ఇది +1 7. 1 - 3 పాజిబుల్ కాదు, బారోయింగ్ తీసుకోండి. ఇదేమవుతుంది 6 అవుతుంది, ఇది 11 అవుతుంది. ఈ 3కి 7 యాడ్ చేస్తే 10 అవుతుంది. ఈ 7 + 1 7 యాడ్ చేస్తే 10 అవుతుంది. ఇది 7, ఇది +1 8 అవుతుంది. నెక్స్ట్ 6 - 3 3 1 75,038 1,38,75,389 అండి ఆన్సర్. నెక్స్ట్ బి బిట్. 8,11,341 ప్లస్ 7,08,17 మైనస్ 3,42,842 అని ఇచ్చాడండి. ఫస్ట్ ఇవి రెండు యాడ్ చేయండి, దీంతో సబ్ట్రాక్షన్ చేయండి. బి బిట్ రాసేయండి. ఇక్కడ చూడండి, బి బిట్ 8,11,341 ప్లస్ 7,00,817 మైనస్ 342,842. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది అడిషన్లో ఉంది, ఇది కూడా అన్షెడ్యూల్లో ఉంది. ఈ రెండు అడిషన్లో ఉన్నవి ఫస్ట్ యాడ్ చేసుకోండి. 8,11,341 7,00,817 యాడ్ చేస్తే ఏమవుతుంది చూడండి. 7 ప్లస్ అడిషన్, ఇది 7 + 1 8, 4 + 1 5, 8 + 3 8కి 2 యాడ్ చేస్తే 10, ఇంకొక 1 ఉంటుంది, 11. 1 + 1 2 1 8 + 7 7 + 7 14, ఇంకొక 1 ఉంటుంది, 14 15 అవుతుంది. ఓకేనా. ఇవి రెండు యాడ్ చేస్తే మనకి ఏమొచ్చింది చూడండి.
15,12,158 వచ్చింది. దీంట్లో నుంచి దేన్ని సబ్ట్రాక్షన్ చేయాలి? 842 3,42,842ని మనం ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుంది చూడండి. 8 - 2 అని అంటే 6, 5 - 4 అంటే 1, 1 - 8 పాసిబుల్ కాదు, బారోయింగ్ తీసుకోండి. ఇది 1 అవుతుంది, ఇది 11 అవుతుంది. 8కి 2 యాడ్ చేస్తే 10 అవుతుంది. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ +1 ఉంది. 2 + 1 అంటే 3. ఇక్కడ 1 ఉంది, 2 ఉంది, పాసిబుల్ కాదు, బారోయింగ్ తీసుకోండి. ఇది 0 అవుతుంది, ఇది 11 అవుతుంది. 2కి 8 యాడ్ చేస్తే 10 అవుతుంది. 8 ఇక్కడ లాస్ట్ యూనిట్ ప్లేస్లో 1 ఉంది. 8 + 1 అంటే 9 అవుతుంది. ఇక్కడ 0 - 4 పాసిబుల్ కాదు, ఇది 4 అవుతుంది, బారోయింగ్ తీసుకుంటే 10 అవుతుంది. 10 - 4 అంటే 6, 4 - 3 అని అంటే 1. ఇక్కడ చూడండి 11,69,316 వస్తుందండి. నెక్స్ట్ సి బిట్ చూడండి. 8,42,842 ప్లస్ 9,63,427 మైనస్ 7,73,485. సి బిట్ రాసేయండి. సి బిట్ చూడండి. 842, 963, 427, 773, 485. ఫస్ట్ అడిషన్ చేయండి. ఇది ప్లస్లో ఉంది, ఇది ఇంకా ప్లస్లో ఉంది. ప్లస్లో ఉన్నాయి ఫస్ట్ యాడ్ చేయండి. ఏమొస్తుంది చూడండి. 842, 842. నెక్స్ట్ 427, 63, 9. ఓకేనా? దీన్ని ఏం చేయాలి? అడిషన్ చేయాలి. 7 + 2 9, 4 + 2 6, 8 + 4 8కి 2 యాడ్ చేస్తే 10 అవుతుంది, ఇంకొక 2 ఉంటుంది, 12 అవుతుంది. 3 + 2 5, 5 + 1 6, 6 + 4 10, 9, 8 + 1 9, 9 + 9 18. ఏమొచ్చింది చూడండి ఆన్సర్. 18,06,269 వచ్చింది. ఏం చేయాలి? ఈ మైనస్ 485 73 7 7,73,485ని దీంట్లో నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుంది చూడండి. 9 - 5, 9 - 5 అంటే 4, 6 - 8 పాసిబుల్ అవుతుందా? అవ్వదు. మనకి ఏం చేస్తున్నాము? ఇది 1 అవుతుంది, బారోయింగ్ తీసుకుంటే 16 అవుతుంది. 8 + 8 అంటే 16 అవుతుంది కదా. 16లో నుంచి 8 పోతే ఇంకేముంటుంది? 8 ఉంటుంది. నెక్స్ట్ 1 - 4 పాసిబుల్ కాదు, బారోయింగ్ తీసుకుంటున్నాను. 5 అవుతుంది, 11 అవుతుంది. ఈ 4కి 6 యాడ్ చేస్తే 10 అవుతుంది. ఈ 6 + 1 7 అవుతుంది. 5 - 3 అంటే 2, 0 - 7 పాసిబుల్ కాదు, బారోయింగ్ తీసుకున్నాను. ఇది 7 అవుతుంది, 10 అవుతుంది. 10 - 7 అంటే 3, 7 - 7 అంటే 0 1. ఇక్కడ చూడండి 10,32,784. నెక్స్ట్ డీబిట్ చూడండి. 4,83,217 మైనస్ 3,15,842 ప్లస్ 7,01,07. ఇక్కడ చూడండి, ఇక్కడ 7 lakhs దానికి ప్లస్ ఉంది, 4 lakhsకి ప్లస్ ఉంది. ఫస్ట్ ఇది యాడ్ చేసుకోండి, తర్వాత వచ్చిన ఆన్సర్కి ఇది సబ్ట్రాక్షన్ చేయండి. ఫస్ట్ డీబిట్ రాసేయండి. డీబిట్ చూడండి. 483,217, 315,842, 700,107. ఫస్ట్ ఏం చేయాలి చూడండి, అడిషన్లో ఉన్నవి యాడ్ చేసుకోవాలి. అడిషన్లో ఏమేమి ఉన్నాయి చూడండి. 483,217, 700,107. ఏం చేయండి, యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమవుతుంది చూడండి. 7 + 7 14, 1 + 1 2, 2 + 1 3, 3 + 0 3, 8 + 0 8, 7 + 4 7కి 3 యాడ్ చేస్తే 10 అవుతుంది, ఇంకొక 1 ఉంటుంది 11. ఏమొచ్చింది చూడండి. 11,83,324 వచ్చింది. దీంట్లో నుంచి ఏం సబ్ట్రాక్షన్ చేయాలి?
3,15,842ని సబ్ట్రాక్షన్ చేయాలి. 842 15,000 3 lakhs సబ్ట్రాక్షన్ చేయండి. 4 మైనస్ 2 2 మైనస్ 4 పాసిబుల్ కాదు, ఇది 2 అవుతుంది, ఇది 12 అవుతుంది. ఇక్కడ చూడండి 4కి ఇంకొక 6 యాడ్ చేస్తే 10 అవుతుంది. 6 ఇది +2, 6 + 2 అంటే 8 అవుతుంది. 2 మైనస్ 8 పాసిబుల్ కాదు, బారోయింగ్ తీసుకోండి. ఇది 2 అవుతుంది, ఇది 12 అవుతుంది. 8కి ఇంకొక +2 చేసామనుకో 10 అవుతుంది. 2 ఇది +2 4. నెక్స్ట్ 2 మైనస్ 5 పాసిబుల్ కాదు, బారోయింగ్ తీసుకోండి. ఇది 7 అవుతుంది, ఇది 12 అవుతుంది. 5కి ఇంకొక 5 యాడ్ చేస్తే 10 అవుతుంది. 5 ప్లస్ ఇక్కడ 2 ఉంది, 5 + 2 అంటే 7 అవుతుంది. నెక్స్ట్ 7 మైనస్ 1 6. ఇక్కడ 1 మైనస్ 3 పాసిబుల్ కాదు, బారోయింగ్ తీసుకోండి. 0 అవుతుంది, ఇది 11 అవుతుంది. ఇక్కడ 3కి 7 యాడ్ చేస్తే 10 అవుతుంది. 7 ఇక్కడ +1 8. ఆన్సర్ వచ్చేసి 8,67,482 అండి. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. ఈ బిట్లో ఏమిచ్చాడు? 9,28,411 ప్లస్ 92,805 మైనస్ 9,42,805 అని ఇచ్చాడు. ఫస్ట్ అడిషన్లో ఉన్నవి 2 యాడ్ చేసుకొని వచ్చిన ఆన్సర్ని దీంతో సబ్ట్రాక్షన్ చేసుకుంటే సరిపోతుందండి. ఫస్ట్ క్వశ్చన్ రాసేయండి. ఫస్ట్ ఇవి రెండు క్వశ్చన్ చూడండి ఒకసారి. 928,411 ప్లస్ 92,805 మైనస్ 942,805. ఫస్ట్ అడిషన్లో ఉన్నవి యాడ్ చేసుకోండి. అడిషన్లో ఏమున్నాయి? 928,411 నెక్స్ట్ 805,29 యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమవుతుంది చూడండి. 5 + 1 6, 1 + 0 1, 8 + 4 8కి 2 యాడ్ చేస్తే 10, ఇంకొక 2 ఉంటుంది 12. 8 + 2 10 + 1 11, 9 + 1 10 + 2 12, 9 + 1 10. నెక్స్ట్ ఏం సబ్ట్రాక్షన్ చేయాలి చూడండి. 9,42,805 805 42 9. నేనేం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. 6 మైనస్ 5 అంటే ఏమవుతుంది చూడండి. 1 1 మైనస్ 0 1. 2 మైనస్ 8 పాసిబుల్ కాదు, బారోయింగ్ తీసుకుంటే ఇది 0 అవుతుంది, ఇది 12 అవుతుంది. 8కి ఒక 2 యాడ్ చేసినాం అనుకో 10 అవుతుంది. ఇది 2 ఇక్కడ +2 ఉంది, ఏమవుతుంది 4 వస్తుంది. 0 మైనస్ 2 పాసిబుల్ కాదు, బారోయింగ్ తీసుకున్నాను, ఇది 1 అవుతుంది, 10 అవుతుంది. 10లో నుంచి 2 వెళ్ళిపోతే 8 వస్తుంది. నెక్స్ట్ 1 మైనస్ 4 పాసిబుల్ కాదు, నేను బారోయింగ్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఏమవుతుంది? 0 ఉంది కదా, 0 నుంచి రాదు బారోయింగ్, 1 నుంచి తీసుకుంటున్నాను. ఇది 1 అనేది 0 అయిపోతుంది, ఇది ఏమవుతుంది 10 అవుతుంది. మళ్ళీ ఈ 10 నుంచి ఇక్కడికి బారోయింగ్ తీసుకుంటున్నాను, ఇది ఏమవుతుంది 9 అవుతుంది, ఇది 11 అవుతుంది. ఇక్కడ చూడండి 4కి ఇంకొక 6 యాడ్ చేసినాం అనుకో 10 అవుతుంది. ఇది 6, ఇది +1 ఏమవుతుంది 7. 9 మైనస్ 9 0. 78,411. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. శశాంక్ ఫాదర్ బ్రాట్ ఏ ఎల్సిడి ఫర్ 72,809. శశాంక్ వాళ్ళ ఫాదర్ ఎల్సిడిని 72,809కి తీసుకున్నాడు. నెక్స్ట్ కంప్యూటర్ని 32,565కి తీసుకున్నాడు. హౌ మచ్ మోర్ డిడ్ హీ పే ఫర్ ది ఎల్సిడి? అయితే ఎల్సిడినేమో 72,000కి తీసుకున్నాడు, కంప్యూటర్నేమో 32,000కి తీసుకున్నాడు. అయితే క్వశ్చన్ ఏంటంటే ఎల్సిడికి ఎంత ఎక్కువ పే చేసినాడు అని అడుగుతున్నాడు. ఎంత ఎక్కువ పే చేసినాడు అని అంటే కంప్యూటర్స్ ఎల్సిడి కంప్యూటర్స్ రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే దానికంటే ఇది ఎంత ఎక్కువ పే చేసినాడు అనేది ఆన్సర్ వస్తుందండి. ఫస్ట్ 6th క్వశ్చన్ చూడండి. 6th క్వశ్చన్. శశాంక్ ఫాదర్ బ్రాట్ ఏ ఎల్సిడి. ఎల్సిడి ప్రైస్ ఎంత? 72,809. కంప్యూటర్కి ఎంత తీసుకున్నాడు? కంప్యూటర్ గివెన్ దట్ కండిషన్స్ అండి. 32,565 తీసుకున్నాడు. హౌ మచ్ మోర్ డిడ్ హీ పే ఫర్ ది ఎల్సిడి? ఎల్సిడికి ఎంత ఎక్కువ పే చేసినాడు అని అడుగుతున్నాడు.
దీనికి ఎంత పే చేసినాడో దీనికి ఎంత పే చేసినాడో తెలుసు. ఇవి రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే దీనికి ఎంత ఎక్కువ, దీనికంటే ఇది ఎంత ఎక్కువ పే చేసిండు అనేది మనకి ఆన్సర్ వస్తుందండి. సబ్ట్రాక్షన్ చేయండి. 9 - 5 4. 0 - 6 పాసిబుల్ అవ్వదు. ఇది 7 అవుతుంది, ఇది 10 అవుతుంది. 10 - 6 అంటే 4. 7 - 5 అంటే 2. 2 - 2 0. 7 - 3 4. మనకి ఎల్సిడికి కంప్యూటర్ కంటే ఎక్కువ ఎంత అంటే 40,244. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. 7th క్వశ్చన్ చూడండి. ఏ లైబ్రరీ హ్యాస్ 1,25,853 బుక్స్ ఉన్నాయంట. టోటల్గా 32,806 బుక్స్ అనేవి ఫ్రమ్ ది లైబ్రరీ వర్ డొనేటెడ్ ఆన్ గాంధీ జయంతి. గాంధీ జయంతి రోజు 1,25,853లో నుంచి 32,806 అనేవి డొనేట్ చేశారంట. నెక్స్ట్ ఎఫ్ 10,151 మోర్ బుక్స్ వర్ డొనేటెడ్ చిల్డ్రన్స్ డే. చిల్డ్రన్స్ డే రోజు ఏమో 10,000 ప్లస్, గాంధీ జయంతి రోజేమో 32,000 ప్లస్ డొనేట్ చేశారంట. హౌ మెనీ బుక్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ది లైబ్రరీ నౌ. మనకి టోటల్గా ఉన్న బుక్స్ ఇవి, మనకి డొనేట్ చేసిన బుక్స్ ఇవి రెండింటిని ఫస్ట్ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత టోటల్ బుక్స్లో నుంచి సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఎన్ని బుక్స్ ఉన్నాయో తెలిసిపోతుంది. మనకి ఏముందండి, ఇప్పుడు మామూలుగా 10 రూపీస్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 10 రూపీస్ ఉన్నాయి. అయితే నేను రూపీస్లో చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. 10 రూపీస్ ఉన్నాయి. దాంట్లో నుంచి 3 రూపీస్ ఏమో గాంధీ జయంతి రోజు ఇచ్చేసినారు అనుకోండి. నెక్స్ట్ 1 రూపీనేమో చిల్డ్రన్స్ డే రోజు ఇచ్చేసినారు అనుకోండి. ఈ 10లో నుంచి ఫస్ట్ 3 సబ్ట్రాక్షన్ చేయాలి కదా. చేస్తే ఏమవుతుంది, 7 అవుతుంది. మళ్ళీ 7లో నుంచి 1ను సబ్ట్రాక్షన్ చేయాలి కదా, ఏమవుతుంది, 6 అవుతుంది. నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ 3 డొనేట్ అయిపోయినాయి కదా, ఈ 3 + 1 ఏమైతే చూడండి. 3 + 1 అంటే 3 + 1 అంటే 4 వచ్చేస్తుంది. టోటల్గా డొనేట్ అయిన బుక్స్ చేసుకొని ఆ తర్వాత 10లో నుంచి 4ని సబ్ట్రాక్షన్ చేస్తున్నాను. ఆన్సర్ 6 వచ్చింది. అదే కదా, 6ఏ కదా ఆన్సర్. మీరు ఎలా చేసినా నో ప్రాబ్లం. ఫస్ట్ క్వశ్చన్ అయితే చూడండి. ఏమిచ్చాడు, టోటల్ లైబ్రరీ బుక్స్. టోటల్ బుక్స్ ఎన్ని చూడండి. టోటల్ బుక్స్ వచ్చేసి గివెన్ దట్ కండిషన్ అండి, 1,25,853 టోటల్ బుక్స్. గాంధీ డొనేటెడ్, గాంధీ జయంతి డొనేటెడ్ ఆన్ గాంధీ జయంతి. గాంధీ జయంతి ఎన్ని డొనేట్ చేశారు, 32,806. నెక్స్ట్ డొనేటెడ్ చిల్డ్రన్స్ డే, డొనేటెడ్ ఆన్ చిల్డ్రన్స్ డే, డొనేటెడ్ ఆన్ చిల్డ్రన్స్ డే. ఎన్ని డొనేట్ చేశాడు చిల్డ్రన్స్ డేకి, 10,151. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. టోటల్ బుక్స్ ఎన్ని ఉన్నాయి లైబ్రరీలో అని అడుగుతున్నాడు. నేను ఫస్ట్ డొనేట్ చేసినవి ఏవైతే ఉన్నాయో అవి 2 యాడ్ చేసుకుంటున్నాను. 32,806 ఏమో గాంధీ జయంతి రోజు, నెక్స్ట్ 10,151 ఏమో చిల్డ్రన్స్ డే రోజు. ఇవి డొనేట్ చేసినవి. డొనేట్ చేసిన వాటిని నేను ఫస్ట్ ఏం చేస్తున్నాను, యాడ్ చేసుకుంటున్నాను. 6 + 1 7, 0 + 5 5, 8 + 1 9, 2, 3 + 1 4. మనకి టోటల్గా డొనేట్ చేసినవి 42,957 అనేవి డొనేట్ చేసిన బుక్స్ అండి. మన దగ్గర ఉన్న టోటల్ బుక్స్ ఎంత చూడండి, 1,00,000 టోటల్ బుక్స్ 1,25,853. ఇవేంటి టోటల్ బుక్స్. మనకి టోటల్గా డొనేట్ చేసినవి ఏంటి, 42,957. డొనేట్ గాంధీ జయంతి ప్లస్ చిల్డ్రన్స్ డే రెండింటికి కలిపి డొనేట్ చేసినవి. వీటిలో నుంచి వీటిని సబ్ట్రాక్షన్ చేయండి. 3 - 7 పాసిబుల్ కాదు, బారోయింగ్ తీసుకోండి. 4 అవుతుంది, 13 అవుతుంది.
ఇక్కడ చూడండి 7కి 3 యాడ్ చేస్తే 10 అవుతుంది. 3 + 3 అని అంటే 6. 4 - 5 పాసిబుల్ కాదు, బారోయింగ్ తీసుకోండి. ఇదేమవుతుంది 7 అవుతుంది, ఇది 14 అవుతుంది. 5కి ఇంకొక 5 కలిపితే 10. 5 + 4 9. 7 - 9 పాసిబుల్ కాదు, బారోయింగ్ తీసుకోండి. ఇది 4 అవుతుంది, ఇది 17 అవుతుంది. ఇక్కడ 9కి 1 యాడ్ చేస్తే 10. ఇక్కడ 7 ఉంది, 7 + 1 అని అంటే 8 అవుతుంది. నెక్స్ట్ 4 - 2 2. 2లో నుంచి 4 సబ్ట్రాక్ట్ కాదు, ఇది 0 అవుతుంది, బారోయింగ్ తీసుకుంటే ఇది 12 అవుతుంది. 4కి 6 యాడ్ చేస్తే 10 అవుతుంది, ఇది 6 + 2 8. మనకి టోటల్గా లైబ్రరీలో ఉన్న బుక్స్ ఎంత అంటే 82,896. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. ఏ ఫ్యాక్టరీ ప్రొడ్యూస్డ్ 3,48,354 బల్బ్స్ ఇన్ ఏ ఇయర్ అన్నాడు. ఒక ఇయర్లో 3,48,354 బల్బ్స్ని ప్రొడ్యూస్ చేసిందంట. ఇన్ ద నెక్స్ట్ ఇయర్ ఇట్ ప్రొడ్యూస్డ్ 3,92,048. నెక్స్ట్ ఇయర్లో 3,92,048 బల్బ్స్ని ప్రొడ్యూస్ చేసింది. హౌ మెనీ మోర్ బల్బ్స్ డిడ్ ద ఫ్యాక్టరీ ప్రొడ్యూస్డ్ ఇన్ ది సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్ కంటే ఎన్ని ఎక్కువ బల్బ్ని ప్రొడ్యూస్ చేసింది అనేది క్వశ్చన్ అండి. దీంట్లో 8th క్వశ్చన్ చూడండి. సెకండ్ ఇయర్లో ఎన్ని బల్బ్ని ప్రొడ్యూస్ చేసింది చూడండి. 3,92,048 బల్బ్స్ని ఇదే ఇయర్లో సెకండ్ ఇయర్లో ప్రొడ్యూస్ చేసింది. నెక్స్ట్ ఫస్ట్ ఇయర్లో ఎన్ని ప్రొడ్యూస్ చేసింది 3,48,354. ఇది ఇన్ ఏ ఇయర్ ఫస్ట్ ఇయర్లో ప్రొడ్యూస్ చేసింది. అయితే సెకండ్ ఇయర్లో ఎన్ని ఎక్కువ బల్బ్ని ప్రొడ్యూస్ చేసింది అని అడుగుతున్నాడు. అంటే సెకండ్ ఇయర్ బల్బ్లో నుంచి ఫస్ట్ ఇయర్ని బల్బ్ని సబ్ట్రాక్షన్ చేయండి. సబ్ట్రాక్షన్ చేస్తే మీకు ఎన్ని ఎక్కువ బల్బులు ఉన్నాయి సెకండ్ ఇయర్లో అనేది తెలుస్తుంది. 8 - 4 8 - 4 అని అంటే 4 అవుతుంది. 4 - 5 సబ్ట్రాక్షన్ అనేది పాసిబుల్ కాదు. 0 నుంచి బారోయింగ్ తీసుకోవడం కూడా పాసిబుల్ కాదు. 2 నుంచి తీసుకోండి, ఇది 1 అవుతుంది, ఇది 10 అవుతుంది. ఈ 10 నుంచి మళ్ళీ బారోయింగ్ తీసుకుంటే ఇది 9 అవుతుంది, ఇది 14 అవుతుంది. ఇక్కడ 5 ఉంది, ఇంకొక +5 చేసామనుకోండి 10 అవుతుంది. 5 + 4 9. 9 - 3 6. 1 - 8 పాసిబుల్ కాదు, బారోయింగ్ తీసుకోండి, ఇది 8 అవుతుంది, ఇది 11 అవుతుంది. 8కి ఒక 2 యాడ్ చేస్తే 10 అవుతుంది. ఇక్కడ 2, ఇది +1 3. నెక్స్ట్ 8 - 4 8 - 4 అంటే 4. 3 - 3 అని అంటే 0. అంటే 43,694 బల్బ్స్ అనేవి సెకండ్ ఇయర్లో మోర్ దాన్ ఉన్నాయి అనేది ఆన్సర్ అండి. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. ద పాపులేషన్ ఆఫ్ ఏ టౌన్. టోటల్ పాపులేషన్ ఒక టౌన్లో 72,84,573 ఉన్నది. అవుట్ ఆఫ్ దిస్ దీని మొత్తంలో 31,04,53 మెంబర్స్ అనేవాళ్ళు మేల్ ఉన్నారు. హౌ మెనీ ఫీమేల్ అండ్ చిల్డ్రన్స్ ఆర్ దేర్ ఇన్ ది టౌన్. టోటల్ మెంబర్స్ పాపులేషన్ ఎంత ఉన్నారు చూడండి. టోటల్ పాపులేషన్ వచ్చేసి 72,84,573 ఉన్నారు. దీంట్లో మేల్ ఎంతమంది ఉన్నారు చూడండి. మేల్స్ ఎంతమంది ఉన్నారు 31,04,53 మెంబర్స్ ఉన్నారు. ఈ టోటల్లో నుంచి మేల్స్ని సబ్ట్రాక్షన్ చేస్తే మిగతా వాళ్ళంతా చిల్డ్రన్స్ ఫీమేల్సే ఉంటారండి. ఒకసారి సబ్ట్రాక్షన్ చేసేసేయండి. సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుంది చూడండి. 3 - 3 0. 7 - 5 2. 5 - 4 1. 4 - 0 4. 8 - 0 8. 2 - 1 1. 7 - 3 4. ఏమవుతుంది చూడండి. 41,84,120 మెంబర్స్ అనేది దీంట్లో చిల్డ్రన్స్ ఉంటారు ప్లస్ ఫీమేల్ ఉంటారు. ఇదండి ఆన్సర్. థ్యాంక్ యూ.